హాయ్ హలో నమస్తే అరుణ్, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీ మూవీ రివ్యూస్. సెకండ్ మూవీ కంటిన్యూస్గా వస్తున్నాం, బట్ ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది. యాక్చువల్గా చాలా లేట్గా వచ్చింది. మనం మాట్లాడుకునే మూవీ పేరు అయితే తంగలన్. అఫ్కోర్స్ అసలు లాస్ట్ వీక్ మనకు కుదరలేదు, అందుకని చాలా లేట్గా మూవీ రివ్యూ పోస్ట్ చేస్తున్నాం. బట్ దిస్ ఈజ్ వర్త్ వాచింగ్ మూవీ. ఈ మూవీ గురించి చాలా మాట్లాడుకోవచ్చు మనం. బేసిక్గా చియాన్ విక్రమ్ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఫుల్ మీల్స్, కంప్లీట్ ఫుల్ మీల్స్ అనమాట. కాకపోతే ఇది అందరికీ నచ్చే మూవీ కాదు. పా రంజిత్ తీసిన మూవీస్లో నాకు బేసికల్గా పా రంజిత్ తీసిన మూవీస్ అన్నింటిలో ఇది ఒక్కటే నచ్చింది ఇప్పటిదాకా. మిగతా మూవీస్ కంటే కూడా ఇది బాగా నచ్చింది. అండ్ దిస్ ఇస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కొంచెం లాగ్ ఉంది మూవీ. గ్రాఫిక్స్ అటు బేసిక్ ఇది జనవరిలో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అన్నారు, ఆగస్ట్లో రిలీజ్ చేశారు. అది కూడా గ్రాఫిక్స్ వల్ల లేట్ అయిందని చెప్పి మూవీ యూనిట్ చెప్పినప్పుడు. బట్ గ్రాఫిక్స్ అయితే మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉండేదేమో. ప్రొడక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మూవీలో. గ్రాఫిక్స్ వరకు సాటిస్ఫై అవ్వం మనం సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఇది ఒక సర్టెన్ ఆడియన్స్కి బాగా నచ్చే మూవీ. అండ్ ప్రాపర్ తమిళ్ నేటివిటీతో తమిళ్ మూవీ లాగా ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద మూవీ చెప్పారు ఇది ట్రూ స్టోరీని ఇన్స్పైర్ చేసుకుని తీసిన మూవీ అని. బట్ ఇనీషియల్గా స్టోరీ గురించి వస్తే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకోవాలి అంటే, మూవీ స్టార్టింగ్ నుంచి అసలు ఒక ర్యాండమ్ ఒక నేటివ్ స్టోరీలా స్టార్ట్ అయ్యి ఇంకా అది ఫ్యాంటసీ టర్న్ అయ్యి దాని తర్వాత రీఇన్కార్సినేషన్గా మారిపోతూ ఉంటుంది. ఇది స్పాయిలర్ అయితే కాదు, ట్రైలర్లో ఉన్న ఎలిమెంటే. కానీ మూవీలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, స్టార్టింగ్లో వెళ్ళిన ట్రాక్ మూవీ ఇంటర్వెల్ దాకా వచ్చేసరికి ఇంకా మారిపోతుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్తో స్టోరీ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇంకా ఇష్టం వచ్చిన రూట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా డైరెక్టర్ ఏది ఎలా రాసుకోవాలో అంటే టేకింగ్ బాగుంది, చెప్పడం బాగుంది, బట్ అది సాలిడ్గా చెప్పలేదు అనిపించింది. కథను ఏదైతే చెప్దాం అనుకున్నారో కన్ఫ్యూజ్ స్టేట్లో చెప్పారు మూవీ అంతా కూడా. మూవీ జరుగుతున్న ఎడిటింగ్ కానీ మూవీలో చూపించిన క్వాలిటీ అంతా కూడా ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆడియన్స్. ఆ కోర్ స్టోరీ ఏదైతే బాగుంది అనుకుంటామో దాన్ని ప్రజెంటేషన్ బాగా చేయలేదని మాత్రం మూవీ చూస్తున్నప్పుడు అదే అనిపిస్తూ ఉంది. బికాస్ సినిమాలో మనకు ఒకటి చూపిస్తూ ఉంటారు, దాని ఇంటర్నల్గా ఏదైతే డైరెక్టర్ విజన్ ఉందో అది పోర్ట్రే అయితే అవ్వదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది, మనకి మూవీలో మెయిన్ ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ అనేది ఎవరు అనేది మాత్రం క్లైమాక్స్ దాకా మనకు తెలియదు. ఎవరు ప్రొటాగనిస్ట్ ఎవరు యాంటాగనిస్ట్, వాళ్ళు వెతికే మేజర్ కథ ఏదైతే గోల్డ్ చుట్టూ తిరుగుతుందో ఆ గోల్డ్ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పటిదాకా ఒకళ్ళు మంచోళ్ళని చూపిస్తారు, దాని తర్వాత ఒకళ్ళు చెడ్డోళ్ళని చూపిస్తారు, మళ్ళీ లాస్ట్లో వాళ్ళే మంచోళ్ళు అంటారు. అది ఎందుకు అలా అనేది మాత్రం క్లైమాక్స్లో ఒక చిన్న పాయింట్ పెట్టేదో లాగేశారు. ఎండ్ ఆఫ్ ద డే మూవీ బాగుంది, కాకపోతే ఎంతమందికి నచ్చుతుంది అనేది మాత్రం ఇంకా తెలియదు. పర్సనల్గా నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. బికాస్ చియాన్ విక్రమ్ కోసం ఈ సినిమా చూడొచ్చు. ప్రాణం పెట్టేశాడు సినిమాలో. యాక్టింగ్ విషయంలో కానీ ప్రతి నేటివిటీ ఆ ప్రాపర్గా స్లమ్ ఎలా ఉంటారు, వాళ్ళ గురించి ఎలా చేయాలి, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుంది, అది కూడా ఇప్పుడు కాదు బ్రిటిష్ టైం పీరియడ్లో ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు ఎలా ఉంటారు వాళ్ళందరూ, అది కూడా ఆ ట్రైబల్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్. సినిమా అంతా ప్యాంట్ షర్ట్ వేసుకోకుండా ఎక్కడెక్కడో ఒకటి రెండు షార్ట్స్లో వేసుకొని ఆ రాళ్ళు మధ్యలో షూటింగ్స్ అనేది చియాన్ విక్రమ్ వల్లే అవుతుంది. మళ్ళీ ఈ టైంలో ఏ యాక్టర్ కూడా అంత డేర్ కూడా చేయరు. ఆ షార్ట్ మేకింగ్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడడం కానీ ఎక్స్ట్రాడినరీ. నేనైతే తమిళ్లోనే చూశాను. తమిళ్లో చూసా కాబట్టి నాకు ఇంకా కిక్ వచ్చింది మాట్లాడుతున్నప్పుడు, డైలాగ్ డెలివరీ అప్పుడు. బట్ మేజర్ ప్లస్ వచ్చేసరికి చియాన్ విక్రమ్ అండ్ జీవి ప్రకాష్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది కొన్ని సీన్స్లో. క్లైమాక్స్ వచ్చేసరికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే మనకి ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది క్లైమాక్స్లో. అండ్ మోర్ ఓవర్ మాళవిక మోహన్ ఆల్వేస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. తనకున్న క్యారెక్టర్ రేంజ్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీ జనరల్ ఆడియన్స్ పరంగా చూస్తే మీరు చూడొచ్చు థియేటర్కి వెళ్ళి, బట్ థియేటర్లో అయితేనే చూడగలుగుతారు. ఇంట్లో అయితే మీరు చాలా బోర్ కొడుతున్న ఫీల్ వస్తుంది మీకు. అండ్ మూవీ లవర్స్కి ఇది మంచి కిక్ ఇచ్చే మూవీయే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు చూద్దాము అనుకుంటే మాత్రం మీరు వెళ్ళి ఒకసారి చూడొచ్చు మూవీ. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి మనం చూసి యుల్ ఫీల్ దట్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు అని తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇది పర్లేదు, ఒక వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మైండ్ మీ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.